ఏం కాదు పాషా అందరి వాడు అని సినిమా తీసిన సినిమా నిర్మాత చిన్నోడు ఏం కాదు. ఇక ఈయన నిన్న మిర్యాలగూడకు పోతే ఇక ఒక కథ జరిగిందట. అందులో నాకు తాత ఇగో వీళ్ళ గోస చూడు వీళ్ళ బాధ చూడు అని నాకు ముచ్చట చెప్పుకొస్తుడు. వేరు పిల్లగా ఇక్కడ నువ్వు పోయిండి బచ్చిగాడు జూమ్ పెడుతురా ఉండబుద్ధి అవుతలేదా ఇరా మన ఇక్కడ సల్కన్నూరులో ఇక మన ఇక్కడ సల్కన్నూరులో చెప్పిలగా ఇగో జిల్లాలో ఒక్క నిమిషం ఈ యూరియా గురించి చాలా తిప్పలు పడుతున్నారు. నర్సయ్య తాత మన ఇక్కడ సల్కన్నూరులో మిర్యాలగూడ జిల్లాలో ఈ యూరియా గురించి చాలా తిప్పలు పడుతున్నారు. అన్ని వీడియోలు నీకు పెట్టాను, మరి మీ ఛానల్లో పెట్టి కొంచెం చూడండి. సరే అయితే ఇప్పుడు ఈయన ఆయనతో ఏం మాట్లాడుతుండు ఎట్లా అనేది చూద్దాం. ఇది సల్కన్నూర్ మరి ఏది ఇంతమంది ఇక్కడికి వచ్చింది? ఇది ఇంతంతా చెప్పులు పెట్టుకున్నారు. యూరియా ఎందుకు వాడతారు? పొలానికి అంటే అది లేకుండా వేరే గవర్నమెంటే కదా, సెంట్రల్ గవర్నమెంట్ వల్ల ప్రాబ్లమా? అంటే ప్రొడక్షన్ అంత చేయట్లేదు, పెట్టుకుంటారు, రోడ్డు మీద పెట్టుకుంటారు, వేరే అంత ఇబ్బంది పడుతున్నారు కదా. మరి మార్చుకోవచ్చు కదా. ఏదైనా ప్రభుత్వం ఇగో ఈ సీరియల్ ప్రకారం చెప్పులు చేతిలో పట్టుకుని కూడా ఒక్క కట్ట దొరికే పొజిషన్ లేదు. అట్లా కాదన్నా నేను చెప్పేది, వరి కాకుండా వేరే పెట్టుకోవచ్చు కదా అన్న. నీళ్ళు పారుతున్నా జాలు పడుతున్నాయి, వరి పెట్టకపోతే ఏం పెడతారండి? జాలు భూములు పండదా? ఎట్లా పండుతుంది? అవి జాలు పడుతున్నాయి. ఇప్పుడు మీరేమో పొలం పెడితే నీ పత్తి అయితే నీళ్ళు వచ్చి అయితే ఇప్పుడు ఈ యూరియా చదవకుండా మరి యూరియా ఇప్పుడు వాళ్ళు కూడా అంటున్నారు, కేంద్ర ప్రభుత్వం ఆ సర్కనూరు జనాలు కూడా అంటున్నారు. ఇక్కడ కూడా రంగారెడ్డి జిల్లా మంచాల మండల వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం వద్ద యూరియా కోసం బారులు తీరిన రైతులు, అదే గోస తీరని వేద. మరి కేంద్ర ప్రభుత్వానికి మరి నేను న్యూస్ తరపున మరి పబ్బతి బయట చెప్తున్నాం, ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులకు కూడా పబ్బతి బయట చెప్తున్నాం. మరి రైతన్నల గోస ఎందుకు ఇట పుచ్చుకుంటుర్రు, అసలు ఏం జరుగుతుంది? మరి యూరియా బస్తాల కోసము ఈ రైతన్నలు బజార్లకు వచ్చి కొట్టుకోవడం, తిట్టుకోవడం, పంచాదులు కడ లైన్లల్లో ఆడోళ్ళు కొట్టుకుంటుర్రు, మొగోళ్ళు కొట్టుకుంటుర్రు, తీట పంచాదులు, తీట కయ్యాలు. అసలు ఏం జరుగుతుంది? ఎందుకు మరి యూరియా కొరత వచ్చింది? మరి పూర్తి స్థాయిలో దీని మీద అధికారులు మరి నిఘా అసలు ఏమైపోతుంది? ఎన్నలేని భాగవతం ఇంత ఘోరంగా అసలు ఎందుకు జరుగుతుంది అనేది కూడా ఎక్కడ వశపడది ముచ్చట. మేము పంపేది పంపుతున్నాం, వచ్చేది వస్తూనే ఉంది, పంపేది పంపుతున్నాం అనేమో వాళ్ళు అంటారు. మరి పంపితే ఎక్కడ పోతుంది ఈ యూరియా? ఈ యూరియా కోసం రైతన్నలు ఇలా పని పాటించి పెట్టుకొని ఇవాళ గొడ్డు గోద అంతా వదిలేసుకొని, ఇల్లు సంసారం వదిలేసుకొని రోడ్ల మీద ఇవాళ చెప్పులు పెట్టుకొని లైన్లను నిలబడవలసిన పరిస్థితి దాపరం అయిందంటే మరి ఇక్కడ ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్టు? దీని మీద మరో కన్ను పెట్టి జర సోయి పెట్టి రైతన్నలకు గిసవంటి కష్టం రాకుండా, గిసవంటి బాధ రాకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం దీని మీద ఏ రకమైన మరి చొరవ తీసుకుంటుంది, ఏ రకంగా ఆలోచన చేస్తుంది, ఎట్లా రైతన్నలకు మేలు చేస్తుంది అనేది చెయ్యాలి. చేస్తేనే మరి రైతన్నలకు ఈ తిప్పలు తప్పుతాయి. వాళ్ళు పాపం పొద్దుగాల లేచి బస్తా యూరియా బస్తా నిద్రపోకుండా, నిద్రలో కూడా యూరియా అంటుర్రట. అంటే ఆ రకంగా యూరియా కోసం జనాలు ఎగబడుతున్నారు. పంటను కాపాడుకోవడానికి, పంట విరగడానికి. అయ్యో ఆరుగాలం చేసి ఇంత పెట్టుబడి పెడితే, లక్షల పెట్టుబడి పెడితే, ఒక 2 యూరియా బస్తాలు వేస్తే పంట చేతికి వస్తుందేమో, మంచిగా అవుతుందేమో, ఏపుగా పెరుగుతుందేమో, పచ్చగా పలవరిస్తుందేమో అని ఆశ. కానీ అది యూరియా వేయక కుట్టుబట్టినట్టు అట్లనే భూమి పట్టుకొని ఉండేసరికి చేను పెరగకపోయేసరికి ఇగో రైతన్నలు ఈ రకంగా రోడ్ల మీద అవస్థలు పడుతుర్రు, తిండి తిప్పలేక. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము మరి ఒక్కసారి కన్ను పెట్టి ఈ రైతన్నల బాధ అర్థం చేసుకొని యూరియా బస్తాల సరఫరా మరి కావలసినంత సరుకు అందించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటుంది.
ఒక గిసవంటి కథ జరుగుతుంది. ఇక మరి మన మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత కార్యక్రమంలో గింతంత బ్రేక్ తీసుకుందాం, ఎమ్మడే వస్తా.